అంటే ఒక ఆయన కలిసింది నాకు. వాళ్ళు కలిసిన ఆయన కాళహస్తి ఆయన గోపాలకృష్ణారెడ్డి అని నా దోస్తుండే. ఎక్కడ పోయినామంటే ఇట్లా ఇల్లు కట్టుకుంటున్నా అని చెప్పి కొన్ని డబ్బుల్ని భూమి కొనుక్కోవాలంటే నెల్లూరు ఆయన ఒక ఆయన ఉన్నాడు, నేను రేపు చెప్తాను నీ దగ్గరికి వస్తాడు, ఆయన తీసుకుపోయి నీకు భూములు చూపెడతాడు అని చెప్పాడు. ఎవరు? నెల్లూరు ఆయన. సరే రాని మానికైతే చూద్దామని నేను పొద్దున వచ్చిండు. వచ్చిన తర్వాత పోదాం సార్ అని బయలుదేరిన తర్వాత ఇక చక్కగా నారాయణఖేడ్ దాకా పోవాలి సార్ అని. సరే మంచిది పా అని చెప్పి సదాశివపేట కన్నా ముందు నుంచి చూపెడుతుంది నాకు. సదాశివపేట కన్నా జర ముందు నుంచి ఆడ 1700 ఎకరాలు ఆయనే అడ్వాన్స్ ఇచ్చాడు. 1700 ఎకరాలు. ఇక ఆ నుంచి ముందుకు పోతుంటే ఇది పలానేది ఇది పలానేది ఇది పలానేది చెప్పుకుంటా జైరాబాద్ టౌన్కి వచ్చింది. వచ్చిన తర్వాత కొంచెం ఇప్పుడు అది మొగడంపల్లి మండలం అయిందేమో, ఆడ దిక్కు తీసుకొని పోయింది కొంత దూరం. అప్పుడు జైరాబాద్ మండలం ఉండేది. తీసుకొని పోయి చూపించింది ఇవన్నీ పలాంది అలా ఒక్కంది కూడా మన తెలంగాణలో పోయలేదు, అన్ని ఆంధ్రలో పోయలేదు. సరే ఇంకేం చూపెడుతున్నాను అడిగింది. ఇంకా చాలా ఉన్నాయి సార్, నారాయణఖేడ్కి కూడా పోవాలి, నాకు అర్థమవుతుంది కదా తెలుస్తుంది కదా అని చెప్పి సరే ఇలా లద్దు బాయ్సాబిగా రేపు తిరుగుదామని చెప్పి తెల్లారి మళ్ళీ తీసుకొని పోయాం. ఇక పోయి అటు నారాయణఖేడ్ దిక్కు చాలా దూరం పోయినాం. మన బీదర్ రోడ్ పోయి పోతాం కదా, అటు చాలా దూరం పోతే ఇప్పుడు ఈయనది ఒక 60 ఎకరాలనేది నన్ను దొరకపోయినది అలా చెరుకు పెడుతున్నారు. జరిగి మళ్ళీ మొగడంపల్లి ఇతరులకి జైరాబాద్ రూరల్ మండలం తీసుకొచ్చి చిన్న మన బుదేరా గుట్ట ఉంటుంది కదా, అసలు మట్టి గుట్ట ఎక్కించి నిలబడితే మొత్తం కనబడుతున్నాయి ఇట్లా మామిడి తోటలు ఫామ్ హౌజులు. ఆడ చూపెడుతుంది ఇదే వెళ్దంటే ఇది సత్యరాజు గారిదండి 300 ఎకరాలు, ఇది పలానా అని అన్ని ఆంధ్రలో పేర్లే. మన జైరాబాద్ నియోజకవర్గంలో కూడా, నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా. అవి చూసిన తర్వాత నేను రాత్రి హైదరాబాద్ వచ్చిన తర్వాత మిత్రులతో మాట్లాడి ఇక ఉన్న తెలంగాణ ఇప్పటికే పోయింది, 600 సరే తెలంగాణ కావాల్సింది, ఇక ప్రాణం పోయినా సరే కొట్టాలని చెప్పి జైరాబాద్ నారాయణఖేడ్ చూసిన తర్వాతనే ఇంకింత బలమైన నిర్ణయం తీసుకొని మొండిగా పోరాటానికి పోయినాం. ఇంకో విషయం కూడా మీకు నేను చెప్పాలి. అయితే ఇతరులు వచ్చి తెలంగాణ భూములు ఆక్రమించడానికి, తెలంగాణ ఉద్యోగాలు కొట్టేయడానికి, తెలంగాణ నీళ్లు మలుపుకొని పోవడానికి ఎవరు కారణం దీనికి? దయచేసి బాగా ఆలోచన చేయాలి. నేను చెప్పేది వట్టి ముచ్చట కాదు, మీరు వచ్చిన వాళ్ళు కూడా వట్టి వాళ్ళు కాదు. ఎందుకు జరిగింది 60 ఏళ్ళు తెలంగాణతోని? ఈ పరాశకాలు ఎవరు? ఆజ్ఞుడు ఎవడు? దీని కారకులు ఎవరు? ఇది చాలా ముఖ్యమైన విషయం. దయచేసి నేను చెప్పేది వినాలి. మీరు వెళ్ళిన తర్వాత మేమీ గ్రామాలలో చర్చ కూడా పెట్టాలని నేను కోరుతున్నాను. తెలంగాణ ఆగమైపోవద్దు కదా, నబటోని ముందర జారిపడద్దు కదా, మనకు కూడా చీము నెత్తురు పౌరుషం ఉండాలి కదా. ఏం జరిగింది? ఎవడు దీన్ని నాశనం పట్టించినాడు? ఎవడు? కాదు మన తెలంగాణ వాళ్ళే. సింపుల్ ముచ్చట కదా. దోపిడీ చేద్దామని వచ్చేటోడు ఎప్పుడు దోపిడీదారుడే, కానీ వాడిని సర్దిగట్టినాడు ఎవడు? నేను ఉద్యమంలో చెప్పే కదా, కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడిచేటోడు తెలంగాణ వాడే. వాస్తవం చెప్తున్నాను నేను మీకు. ఆ రోజు కూడా అదే కథ. తెలంగాణలో గట్టిగా ఉంటే ఆనాడున్న కాంగ్రెస్ నాయకులు సమస్య లేదు మాదేమే ఉంటామంటే ఎందుకు కలుపుతుంది ఆంధ్రతోని? ఏమక్కర ఏర్పడుతుండే? మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము, బలహీనతనే మనల్ని జబర్దస్తి కొంతపోయి ఆంధ్రలో కలిపింది. ఆ గోస 60 ఏళ్ళు అనుభవించినాం మనం. ఏం గోస అది నాకు అర్థం కాదు. లేక కాదు కదా, కరెంటుకి ఏం గోస పడ్డాం? ఏం పరాస్కలాడు మనతోని? ఒకడు బట్టలు ఆరేయాలంటాడు, ఇంకోటి అంటాడు, జోకులు మన మీద.
ఆ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవుడు, మనం లంచాలు ఇచ్చుడు, ఒకసారి యాడ్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఎందుకు పడ్డాం అంత బాధ, అంత అవస్థ? ఆనాడు నేను వచ్చి తిరిగిన బాగా, కానీ నేను ఒక మంత్రిని మాత్రం నేను చేయగలిగేది తక్కువ. ఉన్నంతలో తిరిగిన మా బడంగపేట చెరువు కానీ, ఏడాకులపల్లి చెరువు కానీ, గొడిగాడిపల్లి చెరువు కానీ కొన్ని పనులు ఏదో చేయగలిగినాం అప్పుడు చేయగలిగినంతలో. కానీ ఇక ఎందుకైనా మంచిది ప్రాణం పోయినా సరే అని చెప్పి కొట్లాందేం దిగినాం. కొందరు వెనుక కొందరు ముందు మనోళ్ళు జమ కావడానికి ఆలస్యం పట్టింది, టైం పట్టింది. కానీ తెలంగాణ తెచ్చుకున్నాం. ఒక 20-25 ఏళ్ళు గోసపడ్డ కరెంటు, 25 ఏళ్ళు కదా, మోటార్లు గారుడు, ట్రాన్స్ఫారం గారుడు, లంచాలిచ్చుడు, అంత గోసపడ్డటువంటి బాధను 6-7 నెలలనే 24 గంటలు అందరికీ కరెంట్ సెట్ చేసినాం. మరి కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద సిపాయిలేనాయి, ఒకరిని మించిన వాడు ఓడుండే. మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయింది 25 ఏళ్లలో? మన తెలంగాణ వచ్చినాక మరి మనం ఎట్లా చేసుకున్నాం నడుపుకున్నాం 7-8 ఏళ్ళు. మంచినీళ్ళ బాధ పూర్తిగా తీర్చుకున్నాం. ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీళ్ళు వచ్చినట్టు ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చుకున్నాం. తెలంగాణ వస్తే లాభమైంది, మా ప్రజలకు కొన్ని మౌలికమైన బాధలు పోవాలి, కొన్ని అవస్థలు తీరాలని చెప్పి మిషన్ భగీరథ కావచ్చు, మరొకటి కావచ్చు, కరెంటు కావచ్చు తెచ్చుకున్నాం. 24 గంటలు కరెంట్ ఇచ్చుకున్నాం. ఏమైనా ప్రాజెక్టు చెరువు కింద నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం, నీటి తీరువ రద్దు చేసినాం. అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం. రైతులకు బాగా జరుగుతుండే. అప్పుడప్పుడు ఏమవుతుంది, కొన్ని దుష్ట దినాలు వస్తాయి, చెడు గడియలు వస్తాయి. మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు. మీరు గొప్పలో మీరు మాణిక్యరావుని గెలిపించారు. కానీ కొన్ని నియోజకవర్గాలలో నేను చెప్పినా కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళీ వరకు ఇల్లు కాలిపోతుంది, వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతాం, రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జై భీమ్ అంటారు, వీళ్ళు ముంచుతారా నాయన అని చెప్పిన నేను. ఏమో వీని సంగతి ఎంతో చూద్దామని ఆయనతో వేసారు. వేసింది ఇరుకపోయారు, బాయిలో పడ్డారు, అయిపోయి ఉన్నాయన్నీ వీక్ అయిపోయి మళ్ళీ మొదటికి వచ్చానా కైలాసం ఆడలో పెద్ద పంపించినట్టు అయింది. మళ్ళీ అంతే కదా, గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది. ఇద్దరు తువ్వకొచ్చినాం, రైతులు ఇంత ముఖం తెలివి అవుతుండ్రి, ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి. ఎంతోమంది పాపం సిటీలు వేసుకుందరు, ఏదో వేసుకుందరు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే. ఆయన పోయినప్పుడు గంగలు గడిచిపోయి ఇప్పుడు వాడు ఇత్తడో ఏడో భగవంతుని కనుక ఇచ్చినా కూడా మోసమే. ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపు నిండా ప్రేమను ఇచ్చేది గిట్లే ఉంటుందా? మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే కూడా నేను రైతు బంధు ఆపలే. కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా వ్యవసాయం అయితే జరగాలి కదా, తప్పద్దని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బంధు ఆపలే. అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని, కాపాడుకోవాలని చెప్పి ఒక 4-5 మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకున్నాం. గౌరవంగా బతికిన రైతులు ఒక ధీమా వచ్చినుండే. రైతు బీమా పడితే ఎంతమందికి సాయం జరిగింది? గుంట భూమి ఉన్న కూడా మంచిగా సాయం జరిగింది, చిన్న రైతు కూడా సాయం జరిగింది. అట్లా అందరికీ మనం గొర్రెల కాపలకు గొర్రెలు ఇవ్వడం కానీ,